హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీలో రేషన్ కార్డ్ ఉన్నవారికి శుభవార్త. ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా అర్థం కావాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వ పథకాల గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా ముందుగా మీరే తెలుసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ నుంచి బియ్యంతో పాటుగా మరికొన్ని సరుకులు పంపిణీకి సిద్ధమైంది. వచ్చే నెల నుంచి బియ్యంతో పాటు చక్కెర కూడా ఇవ్వాలని నిర్ణయించింది. వాస్తవానికి చక్కెరతో పాటు కందిపప్పు పంపిణీ చేయాలని భావించారు. కానీ కొన్ని కారణాలతో వాయిదా పడుతూ వస్తుంది. అయితే వచ్చే నెల నుంచి రేషన్ కార్డులు ఉన్నవారికి చక్కెర వరకు పంపిణీకి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వచ్చే నెల సెప్టెంబర్ నుంచి బియ్యంతో పాటు చక్కెర పంపిణీకి సిద్ధమవుతోంది. ఈ మేరకు పంపిణీకి చర్యలు కూడా చేపట్టింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముందుగా కీలకమైన పౌర సరఫరాల శాఖ ప్రక్షాళనపై ఫోకస్ పెట్టింది. రేషన్తో పాటుగా సరుకుల సరఫరాలో అనేక అవకతవకలు జరిగినట్లు గుర్తించింది. 2 నెలలుగా ఈ పరిస్థితులన్నీ చక్కదిద్దేందుకు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ పరిస్థితులన్నీ సరిదిద్దేందుకు ప్రభుత్వం చక్కెర పంపిణీ నిలిపివేసింది. ఏపీ ప్రభుత్వం సెప్టెంబర్ నుంచి కొత్త ప్యాకింగ్లో పంచదార పంపిణీకి రంగం సిద్ధం చేసింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రేషన్పై నిత్యావసరాలను తగ్గిస్తూ చివరకు బియ్యానికే పరిమితం చేసిందని, అలాగే కందిపప్పును ఏడాదిగా నిలిపివేసిందని విమర్శలు ఉన్నాయి. 3 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రేషన్ కార్డులు ఉన్నవారికి సరుకుల సరఫరాపై జిల్లాల వారీగా లబ్ధిదారులు, డీలర్లు, ఎండియు వాహనదారులతో సర్వే కూడా చేపట్టింది. అయితే కార్డుదారుల్లో ఒక్కొక్కరికి 5 కిలోల వంతున ఉచిత బియ్యం డబ్బులకు 1/2 కిలో చక్కెర ఇస్తారు. వచ్చే నెల నుంచి కొత్త ప్యాకింగ్తో పాటు నిలువ ఉన్న పాత ప్యాకింగ్లోని చక్కెర పంపిణీ చేయనున్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీపైన ఫోకస్ పెట్టింది. కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు మ్యారేజ్ సర్టిఫికేట్ ఆధారంగా వీటిని జారీ చేసే విధానాన్ని తీసుకురావాలని భావిస్తున్నారు. అలాగే మిగిలిన కార్డుల జారీకి సిద్ధం అవుతుంది. ఈ మేరకు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో రేషన్ పంపిణీకి సజావుగా సాగేందుకు వీలుగా షాపుల సంఖ్య పెంచాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 29,796 షాపులకు అదనంగా మరో 4,000 ఏర్పాటు చేయాలని ఉన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఎండియు వాహనాల విషయంలో కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు షాపులన్నీ బలోపేతం చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎక్కువ మంది కార్డుదారులున్న ప్రాంతాల్లో రేషన్ షాపులు పెంచాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1.48 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి. అయితే సగటున ఒక్కొక్క షాపు పరిధిలో 500 రేషన్ కార్డులు వస్తాయి. కొన్ని చోట్ల మాత్రం ఒక్కొక్క షాపు పరిధిలో 1000 నుంచి 1200 వరకు కార్డులు ఉన్నాయి. ఇలా ఎక్కువ కార్డులు ఉన్న చోట అదనంగా షాపులు ఏర్పాటు చేయాలని ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో అయితే ఒక్కొక్క షాపుకు 700, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 750 కార్డులు మించకుండా ప్లాన్ చేస్తున్నారు. ఈ లెక్కలన్నీ బట్టి చూస్తే అదనంగా 4,000 రేషన్ షాపులు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఓ అంచనా వేస్తున్నారు. సమాచారం మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.